మన భారతదేశం ఎన్నో పురాతన దేవాలయాలకు ప్రసిద్ధి. ఒక్కొక్క దేవాలయం ఒక్కొక్క చరిత్ర. మరి అలాంటి చరిత్ర కలిగినటువంటి ఒక 2 దేవాలయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఒకటి శ్రీరంగంలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి ఆలయం, అలాగే తంజావూరులో ఉన్న బృహదీశ్వర ఆలయం. ముందుగా రంగనాథ స్వామి ఆలయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఏషియాలోని అతిపెద్ద దేవాలయాల్లో ఒకటిగా చెప్పుకుంటూ ఉంటారు. 156 ఎకరాలు అంటే అక్షరాల 6,31,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ గుడి అయితే నిర్మించడం జరిగింది. ఈ గుడి ప్రాంగణంలో ఉన్న మండపాలలో సుమారుగా 1000 పిల్లర్లతో నిర్మించడం జరిగింది. ఒక్కొక్క పిల్లర్ ఒక్కొక్క చరిత్ర. ఈ ఆలయం 8వ శతాబ్దానికి చెందినది. దీనిని చోళులు, పాండ్యులు, అలాగే విజయనగర రాజులు నిర్మించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రాజగోపురం 13 అంతస్తులతో అంటే సుమారుగా 73 మీటర్ల ఎత్తుతో అత్యంత పొడవైన రాజగోపురంగా చరిత్రగాంచింది. ఇక్కడ మనం చూస్తున్న ప్రతి ఒక్క శిల్పం కూడా ఆ రోజుల్లో చేత్తోనే చెక్కడం జరిగింది. ఎటువంటి మెకానిజం కూడా లేని రోజుల్లో ఇంత అద్భుతంగా ఒక్కొక్క పిల్లర్పై ఒక్కొక్క ఆర్ట్ నిజంగా నెక్స్ట్ లెవెల్. ఈ గుడి గురించి ప్రాచీన తమిళ సాహిత్యమైన దివ్య ప్రబంధంలో వివరించడం జరిగింది. ఈ గ్రంథంలో 6 నుంచి 9వ శతాబ్దం వరకు ఉన్న ఆల్వారుల గురించి రాశారు. దక్షిణ భారతదేశంలో పురాతనమైన ప్రముఖమైన వైష్ణవ ఆలయాల్లో ఇది ఒకటి. ఈ ఆలయం వేల సంవత్సరాల నాటి ప్రాచీన నాగరికతను చాటి చెబుతుంది. కోరమండలం తీరాన్ని, తూర్పు దక్కన్ ప్రాంతంలోని ప్రధాన భూభాగాన్ని 300 ఏళ్లకు పైగా పరిపాలించిన చోళ వంశస్థులు ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ ఆలయపు ఉత్తర గోపురం ఎదురుగా నరసింహస్వామి మండపం అయితే ఉంటుంది. చాలా అద్భుతంగా నిర్మించడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఏనుగు పేరు ఆండాల్. దీనికి సుమారుగా 42 సంవత్సరాలు ఉన్నాయని వీళ్ళు చెప్తున్నారు. ఇలాంటివి ఇంకా ఇక్కడ 2-3 ఉన్నాయి. వీటిని ఉత్సవాలప్పుడు విష్ణుమూర్తిని ఊరేగించడం కోసం ఉపయోగిస్తూ ఉంటారు. గుడికి 4 వైపులా ఇలాంటి పెద్ద పెద్ద గోడలతో గుడిని నిర్మించడం జరిగింది. అంటే దాదాపుగా దీన్ని దాటుకొని లోపలికి రావడం అనేది అసాధ్యం. ఇక్కడ కనిపిస్తున్న ఈ తెల్ల గుర్రం ఏదైతే ఉందో
వీటిని ఆండాల్మా అని పిలుస్తారన్నమాట. ఏనుగులతో పాటు ఈ గుర్రాల్ని తెల్లవారుజామున విశ్వరూప దర్శనం అప్పుడైతే వీటిని ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ ఆలయంలో మరొక విశిష్టత ఏంటంటే శ్రీ రామానుజాచార్యుల భౌతిక దేహం దాదాపుగా 1000 ఏళ్లుగా ఇక్కడ భద్రపరచడం జరిగింది. రంగనాథ స్వామి ఆలయంలో ఉదయవర్ అనే సన్నిధిలో తన దేహాన్ని భద్రపరచడం జరిగింది. తన దేహాన్ని గంధం మరియు కుంకుమ పువ్వు వంటి సహజ మూలికలతో సంరక్షింపబడుతోంది. ఇప్పుడు తంజావూరులోని బృహదీశ్వర ఆలయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి దీన్ని ఒక గుడి అనడం కంటేను ఒక భూతల స్వర్గం అని చెప్పొచ్చు. అప్పటి ఆర్కిటెక్చర్ ఎలా ఉందో ఒక్కసారి ఈ విజువల్స్ చూస్తే మీకే అర్థమవుతాయి. ఈ ఆలయ నిర్మాణం క్రీస్తు శకం 1003లో ప్రారంభమై 1010 నాటికి పూర్తి అయింది. దీనిని చోళ చక్రవర్తి రాజరాజ చోళ ఈ ఆలయాన్ని నిర్మించారు. దీనిని రాజరాజేశ్వరం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయ నిర్మాణానికి సుమారుగా 1,30,000 టన్నుల రాయిని ఉపయోగించడం జరిగింది. అంత పెద్ద మొత్తంలో రాయిని ఇక్కడికి ఎలా తరలించారు, తరలించిన తర్వాత దీనిని ఎలా నిర్మించారు, ఇదంతా కూడా ఒక మిస్టరీని. ఇక్కడ మనం చూస్తున్న ప్రతి ఒక్కటి కూడా చేత్తో చెక్కింది. మెకానిజం అంటే ఏంటో తెలియని ఆ రోజుల్లోనే చేత్తో చెక్కడం అంటే మాటలు కాదు. ఇక్కడే మనకు అర్థమవుతుంది మన చరిత్ర ఎంత గొప్పదో. ఈ ఆలయం యొక్క మరొక విశిష్టత ఏంటంటే ఈ ఆలయ ప్రధాన గోపురం నీడ ఏదైతే ఉందో మధ్యాహ్న సమయంలో అది నేలపై పడదు. ఈ ప్రధాన గోపురం సుమారుగా 216 అడుగులు ఎత్తు ఉంటుంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన గోపురంలో ఒకటి. ఈ విశేష ఆలయ నిర్మాణం కుంజర రాజరాజ పెరుందచన్ అనే సాంకేతిక నిపుణుడు అలాగే ఎంతో మంది వాస్తు శిల్పుల చేత నిర్మించడం జరిగింది. ఈ గుడి యొక్క చరిత్ర గురించి అలాగే చోళరాజుల యొక్క చరిత్ర గురించి ఈ గుడి చుట్టూ అంటే ఈ గుడి అడుగు భాగాన ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు చెక్కడం జరిగింది. 1000 సంవత్సరాల క్రితం నిర్మించబడినటువంటి ఆలయాలన్నీ కూడా దాదాపు పాడుబడ్డ స్థితిలో ఉంటాయి. కానీ ఈ ఆలయం మాత్రం ఇప్పటికీ అద్భుతంగా కొత్తగా నిర్మించినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఆలయంలోని శిల్పకళా రూపాలు చోళుల శిల్పకళా రీతికి దర్పణాలు. ఆలయం ముందున్న అతి పెద్ద నంది విగ్రహం అలాగే గర్భగుడిలోని 13.5 అడుగుల ఎత్తు ఉన్న మహాశివలింగం ఈ ఆలయానికే ఒక ప్రత్యేక ఆకర్షణ. ఎవరైనా భక్తులు ఈ ఆలయంలో మాట్లాడుకుంటే ఆ శబ్దాలు ఈ ఆలయంలో మళ్ళీ ప్రతిధ్వనించవు. అంతటి శబ్ద పరిజ్ఞానంతో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఒకప్పుడు ఇంతటి సువిశాల సామ్రాజ్యానికి కేంద్ర బిందువైన ఈ ప్రదేశం ఇప్పుడు ఒక కుగ్రామంగా మాత్రమే.
ఈ నగరం ఎలా అంతరించిందో చరిత్రకు కూడా అంతుపట్టలేదు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటికీ తవ్వకాల్లో అనేక శిల్పాలు బయటపడుతూనే ఉన్నాయి. ఆనాటి వైభవాన్ని ఈనాటికి చాటుతూనే ఉన్నాయి. ఈ ఆలయం చుట్టూ ఉన్న రాతి తోరణాలలో 6 మిల్లీమీటర్ల కన్నా తక్కువ పరిమాణంలో ఉండే వంపుతో కూడిన రంధ్రాలు కనిపిస్తాయి. ఈ రంధ్రాలు ఎందుకు పెట్టారనే విషయం మాత్రం ఇప్పటికీ ఎవ్వరికీ తెలియని ఒక రహస్యంగానే ఉంది. ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.